కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల మోడీ పాలనలో భారతదేశం ఆర్థికంగా వెనుకబడిపోయిందని, మతోన్మాద శక్తులతో పాటు కార్పొరేట్ శక్తులకు దాసోహం అన్నట్లుగా మోడీ పాలన కొనసాగుతుందని జంగాల విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ తమకు నచ్చిన పంతాల్లోనే వెళుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని జంగాల్ హెచ్చరించారు. భారతదేశం నానాటికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మోడీ తన గుజరాత్ రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలకు దాసోహం అవుతూ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్నాడని, దీనివల్ల భారతదేశంలో పూర్తిగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతుందని జంగాల్ అజయ్ కుమార్ ఆరోపించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమణి సింగారావు మాట్లాడుతూ మతోన్మత శక్తులకు బీజేపీ దాసోహం అవుతుందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పదని సింగారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణబాబు, మండల కార్యదర్శి తుంగా బాలస్వామి, ఏఐటీసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేడ హనుమంతరావు, ఆగిటి అరుణకుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాసం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండు శివ, యశ్వంత్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిమంత కృష్ణ మాస్టర్, పరుచూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.